ఒకానొక నాడు ఒక రాజుగారు అడవి మార్గాన వేటకు వెళ్తా ఉన్నారు. ఆయనకు దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు. ఆ ముసలాడు ఒక మొక్క నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దూరం నుండే రాజు అతన్ని గమనించసాగాడు. ఆ ముసలాయన శరీరం సహకరించకపోయినా చాలా కష్టపడుతూ పారతో గొయ్యిని తవ్వాడు. దానిలో చిన్న మొక్కను నాటాడు. గుంతను మళ్లీ మట్టితో నింపి చుట్టూ కంచెను కూడా వేశాడు. ఆ మొక్కకు నీళ్లు పోయసాగాడు. రాజు అది చూసి నవ్వుతా వాడి దగ్గరకు వెళ్లి, ఒరే ముసలోడా, ఈ మొక్క ఎప్పటికి పెద్దగా అవుతుంది? నువ్వెప్పటికి కాయలు తింటావు? అసలు అంతకాలం నువ్వు బతుకుతావా అన్నాడు వెటకారంగా. అందుకు ఆ ముసలాయన నవ్వి, రాజా, ఈ మొక్క నాటుతా ఉన్నది నా కోసం కాదు, నా పిల్లల కోసం, నా మనవళ్ల కోసం. ఇప్పుడు మనకు కాయలు ఇచ్చేవన్నీ ఒకనాడు మన తాతలు నాటినవే కదా. నాకెందుకులే అని వాళ్ళు అనుకునుంటే ఇప్పుడు మనం ఇవన్నీ తినేవాళ్లమా అన్నాడు నెమ్మదిగా. ఆ మాటలకు రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే వెళ్లి తన రాజ్యంలోని ప్రతి ఒక్కరితో రకరకాల చెట్లు నాటించాడు. అవి పెరిగి పెద్దవయ్యి తర్వాత తరాలకు పండ్లను నీడను ఇవ్వడంతో ఆ రాజు పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.